కాలీవుడ్ స్టార్ తలా అజిత్ ఒకసారి 2 సినిమాల షూటింగ్లలో తెగ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి విదా మురాచి కాగా మరొకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇక ఈ సినిమాలను బాలీవుడ్ లో బడా నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయి ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీని తమిళ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ తమిళ్లో మార్క్ యాంటోనీ సినిమాలో బ్లాక్ బస్టర్ తీశాక రవిచంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ని నిర్మించగా అందులో ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ని తీయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. ఇదిలో ఉండగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మూవీ ఓ కొరియన్ మూవీ అయిన ది గ్యాంగ్స్టర్ ది కాప్ ది డెవిల్ అనే మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో వచ్చిన ఈ సినిమా కొరియన్ భాషలో మంచి సక్సెస్ అయింది. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ వచ్చినప్పటి నుంచి వస్తున్న అప్డేట్స్ ఆ సినిమాలో పోలి ఉన్నాయని కాలీవుడ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ టైటిల్ కి తగ్గట్టుగానే అజిత్ కి సంబంధించి లేటెస్ట్ గా 3 షేడ్స్ తో సెకండ్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఈ సినిమా ఆ కొరియన్ మూవీకి కాపీ అంటూ వైరల్ అవుతుంది. మరి ఆ సినిమాకి రీమేక్ గా చేస్తున్నారా లేదా కొత్త స్టోరీనా అనే విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ వస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. అజిత్ నటిస్తున్న విద్యా మురాచి సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఆగస్టు కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని టాక్. ఇక ఆ సినిమా పూర్తి కాగానే గుడ్ బ్యాడ్ అగ్లీ పై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు అజిత్. అయితే సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓ గ్యాంబ్లింగ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. సునీల్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు టాక్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.